ఎస్ వెల్కమ్ బ్యాక్. చర్చ కొనసాగుతుంది. ఇవాళ చర్చలో పాల్గొన్నారు పాపారావు గారు, కొట్టం జంగయ్య యాదవ్ గారు, మరొక ఎమ్మెల్యే కూడా ఇవాళ మరికాసపలో జాయిన్ కాబోతున్నారు. ముఖ్యంగా అన్ని పత్రికల్లో వినాయక చవితి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పండుగ కానుకగా అందించింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా మరొక 2910 పోస్టులు త్వరలో భర్తీ కాబోతున్నాయి. ఈ మేరకు ఆర్థిక శాఖ కూడా అనుమతించింది. దాదాపు 50,000 ఉద్యోగాల మైలురాయిని రాష్ట్ర ప్రభుత్వం దాటింది. 50,000 ఉద్యోగాల మైలురాయి దాటడం హర్షణీయమని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ వార్త మెజార్టీ పత్రికల్లో కూడా బ్యానర్ చేశారు. ఎందుకంటే నిరుద్యోగులకు ఇది కొలువుల పండుగగా వినాయక చవితి కానుకగా ఇచ్చారు. జంగయ్య గారు, నిజంగా కూడా ఆడ కొత్త ఉద్యోగాల భర్తీ అంశం అయింది. నిరుద్యోగులు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు. ఆయా సెంటర్లలో, ఆయా కేంద్రాలలో, కోచింగ్ సెంటర్లు కూడా పెద్ద ఎత్తున వెలిసాయి. ఎమ్మెల్యేలు కూడా నిర్వహిస్తున్నారు. నిజంగా కూడా పండుగ పూట ఇది ఒక శుభవార్త కాదు? ముందుగా యావత్ ప్రజానికానికి మన వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మన టీ న్యూస్ ద్వారా. ఈరోజు వినాయక చవితి అంటే సాంప్రదాయంలో మొట్టమొదట పూజలు అందుకునేటువంటి గణనాథుడు. అలాంటి మొదట పూజలు అందుకుంటున్నటువంటి ఈ రోజున శుభారంభంగా తెలంగాణ ప్రభుత్వం ఈరోజు 2910 పోస్టులు 11 జీవోల ద్వారా రిలీజ్ చేయడము నిజంగా తెలంగాణ ప్రభుత్వం యొక్క నేను అభినందించాల్సిన విషయము. ఎందుకంటే ఆల్రెడీ మార్చి 23న సీఎం కేసీఆర్ గారు స్పష్టంగా అనౌన్స్ చేయడం జరిగింది. 90,000 పోస్టులు రిలీజ్ చేస్తా, 91,142 ఉద్యోగాలను చేస్తాము అని చెప్పేసి. ఆ సందర్భంలోనే మొట్టమొదటగా 30,000 పోస్టులు జీవోలు విడుదల చేయడం, అదేవిధంగా క్రమేణా చేసుకుంటూ సందర్భం వచ్చినప్పుడల్లా ఉద్యోగాలకు జీవోలు జారీ చేసుకుంటూ ఉద్యోగాల కల్పన చేస్తూ ముందుకు అడుగుతున్నారు. అదే తరుణంలో ఈరోజు వినాయక చవితి రోజు నిరుద్యోగులకు నిజంగా గ్రామాలు వదిలేసి వచ్చేసి పట్టణాలలో, కోచింగ్ సెంటర్లలో తన భవిష్యత్ ఎట్లా ఏ విధంగా మేము రూపుదిద్దుకోవాలని చెప్పేసి చిన్న చిన్న రూమ్లలో, హాస్టళ్లలో ఉంటూ ప్రిపేర్ అవుతూ ఎగ్జామ్స్కు ఆ సందర్భంలో ఈ జీవోలు విడుదల చేసి వారికి పండుగ కానుకగా వారికి తీపి కబురు అందించి వారి కుటుంబం మొత్తానికి, ఒకరికి ఉద్యోగం వస్తే, ఒక ఇంట్లో ఒకరికి ఉద్యోగం వచ్చిందంటే ఆ కుటుంబం మొత్తం కూడా ఎంతో ఆనందిస్తుంది. అదేవిధంగా మీరు చూసినట్లయితే ఒక వ్యక్తికి ఒక ఉద్యోగం అనకుండా ఎవరైతే సామినా ఉన్నారో, ఎవరైతే ఖచ్చితంగా ఉద్యోగం చేసుకుంటామో అని ఇంట్రెస్ట్ ఉండి భవిష్యత్తులో తమ జీవితాలను కాపాడుకోవాలనుకున్నప్పుడు తెలంగాణ సాధించిందే ఉద్యోగాల కోసం అనుకున్న తరుణంలో ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది. కాకపోతే వెనక ముందు మీ యొక్క సామర్థ్యాన్ని బట్టి అని చెప్పేసి కేసీఆర్ గారు నిర్ణయించి ఈరోజు ఉద్యోగాలు విడుదల చేయడము నిజంగా నిరుద్యోగుల తరపున వాళ్ళ ముఖాలలో ఆశలను మనము చిగురింపజేసినట్లు అవుతుంది. కావున మనం ఇది స్పష్టంగా తెలంగాణ సాధించినటువంటి ఘన విజయంగా నిరుద్యోగులకు శుభారంభం అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే మొదటి పండుగ కనుక పండుగ వేళ కొలువుల కళ ఒక చెంపపెట్టు ఏదైతే కేంద్ర ప్రభుత్వం పదే పదే తెలంగాణని పాయింట్అవుట్ చేయడానికి ట్రై చేస్తా కావాలని, దేశంలో తను వెళ్తున్న రాష్ట్రాల్లో ఇంతకంటే ఎక్కువ నిరుద్యోగం ఉన్నా దేశమంతా కలిపి కూడా భారీ స్థాయిలో 40-45 సంవత్సరాల గరిష్ట స్థాయికి నిరుద్యోగం చేరుకున్నా అదంతా దాచిపెట్టుకుని తెలంగాణలో ఏదో నిరుద్యోగం పెరిగిపోయిందని ఈ మధ్య బండి సంజయ్ గారి ఉపన్యాసాలు, లేకపోతే రకరకాలైనటువంటి మాటలు. ఈ సందర్భంలోనే మొన్న జరిగినటువంటి వివాదం గొడవలో కూడా బండి సంజయ్ గారిని కేంద్రం ఎందుకు ఉద్యోగాలు, బండి సంజయ్ గారు ఏదో తెలంగాణలో నిరుద్యోగం గురించి మాట్లాడితే అక్కడ ప్రశ్నిస్తే దాని మీద ఎదురు చర్చ జరిగింది. దాని మీద వాళ్ళు దాడి చేశారు బీజేపీ వాళ్ళు. అంటే వాళ్ళని ప్రశ్నించడానికి కూడా వీల్లేదు. ప్రశ్నించడం కాదు. ఈరోజు ఖచ్చితంగా ఏంటంటే 50,000 మార్కు తెలంగాణలో ఉపాధి కల్పన అనేది 50,000 మార్కు దాటింది ప్రభుత్వ ఉపాధి కల్పన. కాబట్టి ఒకటే ఇక్కడ ఏంటంటే ఒక మోడల్. ఇప్పుడు ఈ మాటల కంటే చేతల బలమైనవి. మీకు మామూలుగా అంటారు కదా, 100 మాటలు చెప్పే కంటే ఒక చేతతో ప్రూవ్ చేయొచ్చు అనేది. ఇది ఇస్ ఎ ప్రూఫ్. ఒక పక్క మీరు కేంద్రంలో మరి అగ్నిపథ్ తెచ్చి ఉన్న ఉద్యోగాలు పోయేటట్లు, మిలిటరీలో 4 సంవత్సరాలకి అది తాత్కాలిక ఏదో టెంపరీ కాంట్రాక్ట్ ఉద్యోగాల్లాగా మిలిటరీ ఉద్యోగాలను చేస్తాం ప్రయత్నం చేస్తే రగిలినటువంటి ఆందోళన, ఉద్యమం చూసాం మనం. సరే, ఏదేమైనా అది అయిపోయింది. ఇప్పుడు అదే పనిలో వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు. అదే సందర్భంలో తెలంగాణలో జరుగుతుంది. ఒక పరిమితమైనటువంటి ఒక రాష్ట్రం భారతదేశంలో, ఆ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తీవ్రమైనటువంటి కృషి ఉపాధి కల్పన కోసం ఉన్న అన్ని అవకాశాలని వాడుకొని, అలాగే ప్రైవేటు ఉపాధి కూడా ఈరోజు రికార్డు స్థాయిలో తెలంగాణలో కల్పించబడుతుంది. ఇది ప్రభుత్వ ఉపాధి, అలాగే ప్రైవేటు ఉపాధి కూడా రికార్డు స్థాయిలో తెలంగాణలో. ఎందుకంటే ఈ సంవత్సరం చూసుకునేటట్లయితే మొన్న వచ్చిన గణాంకాల ప్రకారం బెంగళూరు కంటే కూడా ఎక్కువ ఉద్యోగాలు ఈరోజు ఐటీ ఉద్యోగాలు తెలంగాణలోనే వస్తున్నాయి. కాబట్టి ఏంటంటే తెలంగాణ అని వేలెత్తి చూపించే ముందు
అంటే ఎదుటివాడి కంట్లో నలుసు కాదు నీ కంట్లో దూలం చూసుకో అన్నట్లుగా కేంద్ర ప్రభుత్వం ఏంటంటే పూర్తిగా వేలెత్తి చూపించే ప్రయత్నం మానేసి జంగయ్య గారు నిన్న నుంచి పెద్ద ఎత్తున ఇవాళ అన్ని పత్రికలు వస్తున్న వార్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ సంస్థల బకాయి 6,000 కోట్లు ఇవ్వాలట. మరి తెలంగాణకు రావాల్సిన 13,000 కోట్లు అంశం లేదు, కానీ ఉన్న పలంగా కేంద్రం ఉత్తర్వులు జారీ చేసి నెల రోజుల్లో మీరు 6,000 కోట్లు చెల్లించాలి. ఇదేం దుర్మార్గం చర్య? ఇంకా గారు ఇక్కడ ఒకటే స్పష్టంగా మనకు వడ్డిచ్చేవాడు మన వాడైనప్పుడు ఎక్కడ కూర్చున్నా కానీ కావాల్సింది వస్తుంది అన్నట్లు, ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్ గారు కేంద్రాన్ని కనసందుల్లో పనిచేస్తున్నారని చెప్పి ఇక్కడ చెప్పకనే చెప్పినట్టు అయిపోయింది. ఎందుకంటే వారికి కేంద్రంలో అవసరమైనప్పుడు జగన్ గారికి సపోర్ట్ తీసుకోవడము, లేదంటే రేపు జగన్ గారు మాకు ఉపయోగపడతారు అని వారికి సపోర్ట్ చేస్తూ తెలంగాణలో కేసీఆర్ గారు తాను సైలెంట్గా ఉండకుండా తన రాష్ట్రాన్ని చూసుకోకుండా రేపు ఏకుమేకవుతున్నారు, దేశం మొత్తం తిరుగుతున్నారు, మొత్తానికి మాకు పోటీదారుడుగా వస్తున్నాడు అని చెప్పి కక్షగట్టే ధోరణితోని రాజకీయాలను అంటే రాష్ట్రానికే పరిమితం చేయాలి, కేసీఆర్ గారిని ఆలోచన విధానాన్ని బయటికి పోవద్దనుకుంటే ఇల్లు సరిగ్గా చేసుకో, తర్వాత వేరే రాష్ట్రాల తిరుగు అని చెప్పేసి చెప్పకనే చెప్పినట్లు, అంటే కక్ష సాధింపు చర్యగా ఇక్కడ 2014 నుండి 2017 వరకు ఏదైతే కరెంటు విద్యుత్తుల బాకీలు 6,752 కోట్లు ఇవ్వాలి తెలంగాణ ప్రభుత్వము, అక్కడ ఆంధ్ర ప్రభుత్వానికి ఇవ్వాలని, కానీ ఆంధ్రప్రదేశ్ నుండి ఇప్పటికే మనకు 12,700 కోట్లు రావాలని చెప్పేసి పదే కేంద్రానికి ఎన్నో సిఫారసులు చేసి ఎన్నో లెటర్లు ఇచ్చి ఆల్రెడీ ప్రధానమంత్రి దృష్టికి కూడా మన మంత్రులు కానీ అధికారులు కానీ తీసుకెళ్ళినప్పటికీ ఇప్పటికీ కూడా చీమ గుట్టినట్టు కూడా లేకుండా తెలంగాణ ప్రభుత్వం చెప్పేది వినకుండా ఎప్పటికి కూడా ఒకటే ధోరణితోని అంటే ఏకపక్ష ధోరణితోని ఎవరి మాటలు వినకుండా ఎక్కడ కూడా డిసిషన్ తీసుకోకుండా కూర్చోబెట్టి కనీసం ఎక్కడ ఏంది అని చెప్పేసి ఎలాంటి లెక్కలు లేకుండా వన్ సైడ్గా జీవోలు జారీ చేసేసి మీరు కట్టాల్సిందని ఒక ఆర్డర్ ఇవ్వడం నిజంగా కూడా హేమైన చర్య. ఇక్కడ మీరు స్పష్టంగా తీసుకున్నట్లయితే వరుసగా 2 సంవత్సరాలు దేశంలో విద్యుత్ కానీ బొగ్గు సంక్షేమం కనిపిస్తుంది మనకు, కానీ ఎక్కడ కూడా సంక్షోభాలను అరికట్టుకోకుండా బయట విదేశీ కరెంటును తీసుకోవాలి. రాబోయే కాలంలో మీరు స్పష్టంగా ఆలోచించండి, ఎక్కడ కూడా మోటార్లకు మీటర్లు పెట్టాలి వ్యవసాయ క్షేత్రంలో అని చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ విద్యుత్తుని ఎక్కడికి అక్కడ మేము దేశం మొత్తము ప్రతి చోట ఇవ్వలేకపోతున్నాము. బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఎక్కడ చూసినా కానీ నిరంతర కరెంటు లేకుదు, 24 గంటల ఉచిత కరెంటు అనేది తెలంగాణలోనే రైతులకు ఇవ్వగలుగుతున్నారు, కానీ బీజేపీ పాలిత రాష్ట్రాలలో 6 గంటలు మాత్రమే కరెంట్ ఇవ్వగలుగుతున్నారు. అంటే అప్పటికి కేసీఆర్ గారు స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది మనకు పీఎం గారికి ఒక విషయం, ఎందుకంటే ఎక్కడైతే మీరు తీసుకున్నట్లయితే 70,000 టీఎంసీ నీరు అందుబాటులో ఉంది దేశం మొత్తం మీద, అదేవిధంగా 4 లక్షల మెగావాట్ల విద్యుత్ కూడా ఉంది, మనం వాడుకోవచ్చు అని చెప్పేసి ఆల్రెడీ ప్రైమ్ మినిస్టర్ గారికి చెప్పడం జరిగింది. కానీ అవన్నీ పెడచెవిన పెట్టేసి తాను మాత్రము మీరు రాష్ట్రానికే ఉండండి అని చెప్పేసి ఇక్కడ చెప్పకనే చెప్పడం నిజంగా ఏమైనా చర్యగా దీన్ని మనం భావించవచ్చు. ఇక్కడ పాపారావు గారు ఇవాళ నేషనల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున తెలంగాణ ప్రభుత్వం బాకీ ఉంది, 6,000 కోట్లు ఏపీకి చెల్లించాలి, 30 రోజుల్లోగా ఇవ్వాలి అని ఉత్తర్వులు. మరి తెలంగాణకు రావాల్సిన 13,000 కోట్ల సంగతి ఉంది, మరి వాటికి ఎందుకు ఏపీ ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేయరు, ఆదేశాలు జారీ చేయరు? ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏపీ ఇవ్వాలని చెప్తున్న 13,000 17,000 కోట్ల మొత్తం గురించిన చర్చ బహుశా చాలామంది ఏమనుకుంటారంటే ఆంధ్రప్రదేశ్ అడిగింది ఆర్డర్ తెచ్చుకుంది కాబట్టి దానికోసం వీళ్ళు ఏదో రివర్స్లో మాట్లాడుతున్నారని అనుకుంటారు, కానీ నిజానికి ఇది 2019 ఇప్పుడు ఇది జూన్ 13వ తారీఖున హిందూ పత్రికలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణకి 2,406 కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలు ఉందని చెప్పి ఆంధ్రప్రదేశే బకాయిలు ఉందని 2019లో, ఇప్పుడు ఈ పరిస్థితి వస్తుందని తెలియదు కదా. ఇప్పుడు ఏదో కావాలని పెడసరంగా వాదిస్తున్నారంటే డొంక తిరుగుడు వాదన తెచ్చి వాళ్ళు అప్పుడే చెప్పింది. ఇక్కడ తెలంగాణ నుంచి వాదన ఏంటంటే ఆ రోజే ఒక డిస్ఇన్ఫర్మేషన్ ఒక అబద్ధాల ప్రచారం నడుపుతుంది ఆంధ్రప్రదేశ్ ఆ రోజు 2019లో, అంటే జగన్ గారి అప్పుడు కూడా 2019లో జగన్ గారి ప్రభుత్వమే ఒక డిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ సుమారుగా అప్పట్లో అయ్యి ఉండాలి ఒక క్యాంపెయిన్ నడుపుతుందనే దాని మీద ఆ రోజుకి అసలు ఇది అబద్ధాలు వీళ్ళు చెప్తున్నారు, అన్ని అబద్ధాలు చెప్పి ఆ డిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్లో తెలంగాణ ఏదో కట్టాలనేది ఒక ప్రచారం చేస్తున్నారని. అయితే ఇక్కడ నేను చెప్పేది ఒకటి, ఇవన్నీ కాసేపు పక్కన పెట్టండి, కట్టడం ఇవన్నీ కోర్టుకి వెళ్తాం. తెలంగాణ ప్రభుత్వం ఎటు కూడా కోర్టుకి వెళ్ళడానికి సిద్ధపడింది కాబట్టి కోర్టు తెలుస్తుంది వ్యవహారం ఏంటో, అంతవరకు చూడొచ్చు. తర్వాత రెండోది ఏంటంటే ఈరోజు జగన్ గారు చేయకూడని పని చేశారు. యాక్చువల్గా ఏంటంటే ఆయన మాట్లాడే స్థితిలో లేరు, బీజేపీ మీద కానీ బీజేపీని ప్రశ్నించే స్థితిలో కానీ లేదు, నోరు పడిపోయిన పరిస్థితి. అందుకని ఏంటంటే వాస్తవం ఏంటంటే ఆయన కేసీఆర్ గారు దేశంలోని అందరి తరఫున ప్రజల తరఫున
ప్రతిపక్ష పార్టీల తరఫున కూడా బీజేపీని ప్రశ్నించడాన్ని లోపలైనా సంతోషించాల్సిన స్థితి. అలా చేయకుండా పోరాడుతున్నటువంటి కేసీఆర్ గారి మీదకి ఈరోజు ఆయుధంగా ఈ విద్యుత్ బకాయిల ఆయుధంగా కేంద్రానికి ఇచ్చినటువంటి పరిస్థితి. జగన్ ఆయన తీసుకెళ్లి కేంద్రానికి ఒక ఆయుధం ఇచ్చారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని కటకట్లాడేటట్లు చేసి ఆర్థికంగా ఇబ్బంది పెట్టి ఎలాగైనా లొంగ తీసుకోవాలనే ప్రయత్నం ఒకటి జరుగుతుంది. కాబట్టి పొర్లు దండాలు మోడీ దగ్గర పెట్టి ఈ పొర్లు దండాల వల్ల జగన్ గారే కాదు నష్టపోతుంది, రేపు పొద్దున ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా నష్టపోబోతున్నారు. ఎందుకంటే ఈ పొర్లు దండాల వల్ల జరుగుతుంది ఏంటంటే అక్కడ రిఫార్మ్స్ పేరుతో వస్తున్న అర్బన్ రిఫార్మ్స్ మీద, చెత్త పన్ను ఇట్లాంటి వాటి మీద ప్రజలు ఇప్పటికే ప్రశ్నిస్తున్నారు, తిరగబడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. అలాగే విద్యుత్ బిల్లుల మీద కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఏంటంటే ఓవరాల్ ఇది ఏంటంటే విద్యుత్ మీటర్లు బిగించడం ఇదేంటంటే జగన్ యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం కూడా ఈరోజు పోరాడుతున్న కేసీఆర్ గారిని ఇబ్బందిలో పెట్టడం అనేది మంచిది కాదు. కనీసం ఆయన ఇబ్బందిలో పెట్టకుండా లోపల ఆయన మాట్లాడలేకపోయినా కనీసం లోపల సంతోషించడం బాగుండేది. కానీ ఈ రకంగా తన ప్రజల కోసం కూడా ఈయన పోరాడతారు. కాదండి, కేంద్ర పెద్దన్న పాత్రగా ఉండాలి. ఆర్థికంగా అష్టదిగ్బంధనం చేయడంతో పాటు ఆర్థికంగా తెలంగాణ ప్రభుత్వాన్ని అష్టకష్టాలను నెట్టడంతో పాటు మీరు బాకినరు, మీరు చెల్లించండి. మరి అదే తెలంగాణకు రావాల్సిన బాకీ గురించి ఇవ్వాలి కదా, హుకుం జారీ చేయాలి కదా. ఇంతకుముందు చెప్పాను మీకు అదే విషయం స్పష్టంగా. ఎందుకంటే ఒక వ్యక్తిని మనము ఎదుర్కోలేనప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి వనరులు ఏవైతున్నాయో వాటిని నిర్బంధించినట్లయితే వాళ్ళు శక్తి కూడా కట్టుకోవడానికే సరిపోదు. అంటే ఇప్పుడు మీరు ఇంతకుముందు ఇది బాహుబలి సినిమా అనుకుంటా, నాకు తెలిసిన సినిమా, అందులో ఒకటి స్పష్టంగా ఉంటుంది. అంటే తన కోటను ఛేదించాలంటే ఫస్ట్ ఒక్కొక్క కోటాన్ని డివైడ్ చేసుకుంటూ రావాలి. తన దగ్గర ఉన్నటువంటి బలం కానీ దాన్ని నిర్వీర్యం చేసినప్పుడు ఒంటరిగా చేయాలి. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారిని కట్టడి చేసి అక్కడ తెలంగాణ రాష్ట్రాన్ని ఒంటరి చేసినట్లయితే మిగతా రాష్ట్రాలకు కూడా భయాందోళనకు గురి చేసినట్లు అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మీరు స్పష్టంగా చూడండి, రాజకీయంగా ఎదుర్కోలేనప్పుడు ఖచ్చితంగా మిగతా మీటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఈడీ కేసులు అనుకోండి, సిబిఐ కేసులు అనుకోండి, ఇంకా పలు రకాలుగా ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎక్కడ కూడా అవకాశం లేదు కనుక ఇంకా కావాల్సింది ఏముంది, ఏదో ఒకటి దుమ్మెత్తిపోయాలి. లేదంటే పక్క వాళ్ళని శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్టు ఎక్కడ కూడా తనకు కానటువంటి వాళ్ళు తనని ఇబ్బంది పెట్టాలనుకున్నప్పుడు బీజేపీని ఎదగనీయకుండా చేయాలి, లేదంటే బీజేపీ పాచుకోవాలి, మొత్తం మేమే నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ మాదే అని చెప్పేసి వాళ్ళు ఏదైతే 1-2 సార్లు అంటే మౌత్ టు మౌత్ క్యాన్వాసింగ్, ప్రజల్లో అది లేకపోయినా ఉంది అని 100 సార్లు అబద్ధాలు ఆడుతుంది, నిజమేనేమో అని ప్రజల్లో ఒక ఆందోళన, అంటే అనుమానం. అంటే ఇక్కడ కూడా మీరు స్పష్టంగా ఆలోచించండి. ఇక్కడ ఒకటే విషయం, ఎందుకంటే లేని అంశాన్ని మనం పదే చెప్తే నిజమే అని చెప్పేసి నమ్మే ఆవశ్యకత ఉంది అని చెప్పేసి వీళ్ళు పదే అదే విషయాన్ని, తెలంగాణ అప్పుల్లో ఉంది, తెలంగాణ ఈ పని చేస్తుంది, తెలంగాణలో కాళేశ్వరము ఇదయింది, లేకపోతే ఇంకా ఇట్లా సిబిఐలు దాడులు జరుగుతాయి అంటే అది కూడా అక్కడ ప్రభుత్వ సంస్థలు చెప్పవు. ఇక్కడ ప్రభుత్వ సంస్థల్లో ఎవరు అంటే బీజేపీ నాయకులు, అధికారంలో ఉన్నటువంటి మినిస్టర్లే స్పష్టంగా ఏదో మేమే అధికారులము, మా చేతిలోనే అధికారం ఉంది, మేమే ఆఫీసర్స్ము అన్నట్టు ఎక్కడికక్కడ వాళ్ళు ఏంటంటే ఒక భయభ్రాంతాలను గురి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మిగతా రాష్ట్రాలు కొన్ని భయపడి లొంగిపోతున్నాయి అనుకుంటున్నారు. కానీ కేసీఆర్ గారి యొక్క పటిష్టత తెలిసినటువంటి వారు ఎవరు కూడా ఇలాంటి పని చేయరు. కానీ కేసీఆర్ గారు ఇటువంటి కూడా వెనకాడుగా వేయరని చెప్పేసి వాళ్ళకి స్పష్టంగా తెలుసు ఆల్రెడీ. భయభ్రాంతాలకు గురి చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకు వివాదాన్ని కేంద్రం క్రియేట్ చేసిందండి? ఈ విద్యుత్ వివాదము లేని వివాదాన్ని అంటే ఇప్పటికే డిస్కౌంట్ నేను ఐ డోంట్ థింక్ వాళ్ళ దృష్టిలో ఇమీడియట్గా ఉంటుందని అనుకోను. జగన్ గారు తీసుకెళ్ళి అక్కడ పెడితే ఇది మంచి ఆయుధం దొరికింది కదా పొడుద్దాం అనుకున్నారు, అంతే. దొరికింది కదా ఇది పెట్టి పొడి చేయొచ్చు. జగన్ తీసుకెళ్ళి అక్కడ పెట్టి జగన్కి ఏమో ఆయనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థిక వనరుల కొరత ఉంది, దానికోసం ఏదో ఆయన తిప్పలు ఆయన పడుతున్నాడు, తప్పులో ఒప్పులో చేసుకుంటున్నాడు. కానీ పక్కన తనకి యాక్చువల్గా తన మిత్రుడి మీద ఈ రకమైనటువంటి దాడి, దానిలో ఆర్థిక వనరులు తన లోటు ఉంటే ఒక మిత్రుడి మీద చేస్తున్న దాడి. అందుకని ఒక పాట ఉంది, ఇది మన అల్లూరి సీతారామరాజులో ఒక పాటలో ఒక లైన్ ఉంటుంది, నాకు బాగా ఇష్టం అది. కన్నెగంటి హనుమంతు వెన్నులోని బాకు కత్తిగట్టి సాగమంది కడ విజయం వరకు అని. అంటే తన వాళ్లే తనకి ద్రోహం చేసినప్పుడు కేసీఆర్ గారి మీద వెన్నులో పొడిచినట్టే, ఇది ఖచ్చితంగా ఏంటంటే వెన్నులో పోటీ. కానీ కత్తి గట్టి సాగమంది అదే, ఎందుకంటే దానిలో ఇది ఒకటి. అది పక్కన పైగా జగన్ పాత్ర దీనిలో ఉండటం అనేది ఇక్కడ పెద్ద దురదృష్టకరం. కన్నెగంటి అందుకని ఏంటంటే కత్తి గట్టి సాగమంది కడ విజయం వరకు, నీ నాగమల్ల ఈ కత్తి దిగితే నీ నాగమల్ల కడ విజయం వరకు పోరాడబడి. కాబట్టి ఏంటంటే తెలంగాణ ప్రజలకి, తెలంగాణ రాష్ట్రానికి ఈ రోజు ఉన్నటువంటి కేసీఆర్ నాయకత్వానికి ఉన్నటువంటి ఇదేంటంటే వాళ్ళు ఎంత కింద పడ్డా ఎంత ఇది చేసినా మళ్ళీ లేచే గుణం ఉంది ఇక్కడ తెలంగాణ ప్రజల నుంచి తెలంగాణ నాయకత్వం దాకా. కాబట్టి ఏంటంటే మీరు చేస్తున్న ప్రతి పని ఈరోజు తెలంగాణలో మరింతగా మీ పట్ల వ్యతిరేకత పెంచుతుంది. అసలు మునుగోడులో పోయి మీరు ఈ విషయం మీరు రాష్ట్ర బీజేపీ నాయకత్వం ఏపీ బకాయిల విషయంలో ఏపీని సమర్థించగలదా?
ఏపీ బకాయిల వాదనలో అక్కడి నుంచి తెచ్చుకున్న ఆర్డర్ విషయంలో రాష్ట్ర బీజేపీ నాయకత్వం స్టాండ్ ఏంటి? ఫర్గెట్ కేంద్రం, రాష్ట్ర బీజేపీ నాయకత్వం కావాలి అంతే. కాదు మీరు తెలంగాణ మీరు మీ కేంద్ర నాయకత్వం ఇచ్చినటువంటి ఆర్డర్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ న్యాయం అంటారా? లేదు బ్యాలెన్స్డ్గా చూసి అటు ఇటు రెండు పక్కల విని లేకపోతే కోర్టులోనో దీన్ని తెలుసుకోవటం కరెక్ట్ అంటారా? ఏమి తేల్చకుండా మీరు అంటే ఈరోజు చెప్పాల్సిన అవసరం ఉంది తెలంగాణ బీజేపీ నాయకత్వానికి. ఈ విషయంలో జవాబు చెప్పాలి, ప్రజలకు జవాబు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు జరిగినటువంటి వెన్నుపోటుకి మీరు కేంద్రాన్ని సమర్థిస్తున్నారా, కేసీఆర్ గారిని నేను తెలంగాణని సమర్థిస్తున్నారా? మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏంటంటే బీజేపీ నాయకత్వం ఖచ్చితంగా దీనికి జవాబు చెప్పాల్సింది. కేంద్రం చేసిన ఈ పనికి మీరు ఆంధ్రాన్ని సమర్థించుకోండి. ఆంధ్రప్రదేశ్ పట్ల నాకేం వ్యతిరేకత లేదు, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి జగన్ గారికి కూడా వైరుధ్యం ఉంది ఈరోజు అనేది కనపడుతుంది. రైట్ జంగయ్య గారు, అదే ఇప్పటిదాకా మనం అనుకున్నట్లు చర్చలో భాగంగానే ఇది ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలంగాణ అప్పు ఉందంటే నిజంగా అప్పు ఎక్కడి నుంచి ఇస్తున్నాము, ఎందుకు అప్పు చేయాల్సి వచ్చింది, అసలు నిజంగా అప్పు ఉందా లేదా అని మీరు కూర్చొని దాని లెక్కలేంది, దాని పత్రాలు ఏంది ఏది చూడకుండా వన్ సైడ్గా మీరు జీవోలు పాస్ చేసేసి మీరు ఇచ్చేసేయండి, మీరు కట్టేయండి అని చెప్పేసి గొంతు మీద కత్తి పెట్టినట్లు మీరు ఎట్లా అంటారు అసలు? యాక్చువల్లీ అంటే జనరల్గా ఇక్కడ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అప్పు ఉంది 2014 నుంచి 2017 మధ్యలో ఉన్నటువంటిదే మీరు చెల్లించాలి 6,700 కోట్లు అని స్పష్టంగా చెప్పినప్పుడు మరి 12,900 కోట్ల గురించి తెలంగాణకు రావాల్సిన దాని గురించి ఎన్నిసార్లు రిప్రజెంటేషన్స్ ఇచ్చినా కానీ ఇప్పటికి కూడా ఎక్కడ కూడా చీమ గుట్టినట్టు కూడా లేదు. ఎందుకంటే సెంట్రల్ మినిస్టర్స్కి ఇవ్వడం జరిగింది, ప్రైమ్ మినిస్టర్ గారికి ఇవ్వడం జరిగింది, అనేక సార్లు అనేక సందర్భాలలో కూడా చేయడం జరిగింది. అయినా ఎవరికి పట్టనట్టు చీమ గుట్టనట్టు తెలంగాణ రాష్ట్రము ఏదో భారతదేశంలో లేనట్టు, లేకపోతే రేపు భవిష్యత్తులో రేపు మాకే ఎదురవుతుందేమో ఇది ఇట్లాంటివి మేము ఎందుకు సాల్వ్ చేయాలని ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకత్వం పెద్దలు ఇంతకుముందు చెప్పినట్లు రాష్ట్ర నాయకత్వం మీరు అసలు పట్టించుకోకండి, కేసీఆర్ గారు వచ్చినా పట్టించుకోవద్దు, తెలంగాణ సమస్యలు పట్టించుకోవద్దు మీరు. ఎందుకంటే రేపు బీజేపీ వస్తేనే మేము పట్టించుకుంటాము, బీజేపీ వస్తేనే ఇవన్నిటికీ సొల్యూషన్ దొరుకుతుంది, మేము లేకపోతే ఎగ్గొట్టవచ్చు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారా, లేకపోతే కేంద్రమే కావాలని చేస్తుందా అని చెప్పేసి ఇక్కడ స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే కేంద్రము ఎప్పుడైనా డిసిషన్ తీసుకున్నప్పుడు రెండు కళ్ళు తనయే అనుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ రాష్ట్రమైనా రెండు కూడా తన కళ్ళే అని కేంద్రం ఆలోచించినప్పుడు ఇద్దరిని కూర్చోబెట్టి లేకపోతే అసలు ఏంది దీనికి ఒక డిస్కషన్ పెట్టేసి అనౌన్స్ చేయాల్సిన సందర్భంగా ఉంది. కానీ అక్కడ అలా చేయకుండా కేంద్రము ఒకటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పగానే లేదు మీరు ఇవ్వండి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి రాత్రికి రాత్రే మీరు చేయాల్సిందే అని చెప్పినా కానీ ఇక్కడ స్పష్టంగా కూడా చెప్తున్నారు. మనకి ఉన్నటువంటి నిన్న జగదీశ్వర్ రెడ్డి గారు కూడా స్పష్టంగా ప్రెస్ మీట్ పెట్టేసి వాళ్ళు క్లియర్గా చెప్పారు, మేము ఇచ్చేది లేదు, మాకే ఉల్టా రావాలి, రివర్స్ రావాలి, కానీ మాకే రావాలి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ చేస్తున్నప్పుడు ఇది కాదు అని చెప్పేసి నిజం చెప్పడం జరిగింది. దేశవ్యాప్తంగా దళితులపై దాడులు పెచ్చరలుతున్నాయి. ముఖ్యంగా మోదీ ఏలిన గుజరాత్లో, మోదీ స్వరాష్ట్రం గుజరాత్లో రోజు రోజుకు దళితులపై దాడులు, హత్యలు, అత్యాచారాలు పెద్ద సంఖ్యలో పెరుగుతున్నాయి. అంతేకాదు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, బీహార్, మధ్యప్రదేశ్, ఒడిశా తదితర ప్రాంతాల్లో ఏటికాయడు దళితులపై కేసులు పెరుగుతూనే ఉన్నాయి. పాపారావు గారు, నిజంగా దళితులపై ఇంత ఘోరమైన ఇంత నీచమైన దాడులు గతంలో ఎప్పుడూ జరగలేదు. 2015తో నుంచి ఇప్పటివరకు పోలిస్తే దాడుల సంఖ్య ఆ రాష్ట్రాలు విపరీతంగా పెరుగుతోంది. ఆశ్చర్యం ఏముంది, అసలు సిద్ధాంతం అది కదా పార్టీది, అంతేనా? అంతే కదా. చాతుర్వర్ణ వ్యవస్థలో మనువాదం, మనుస్మృతిలో ఒక్కొక్క కులానికి ఒక్కొక్క ట్రీట్మెంటు, అంటే చట్టాల్లో శిక్షలు కూడా ఒక్కొక్క కులానికి ఒక్కోలాగా ఉంటాయని. బాగా టాప్ కులాలు అయితే కనుక వాళ్ళకి శిక్షలు మినహాయింపు చాలా ఉంటుంది, వాళ్ళు చాలా క్లీన్ అనేది ఒకటి. అదే చాతుర్వర్ణ వ్యవస్థ నమ్మినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి రాజకీయం నడుస్తున్నప్పుడు వాళ్ళు ఎంతగా కులాలన్నింటినీ సమైక్యం చేసి భారతమాత అని చెప్పినా కానీ వాళ్ళు చేయలేని స్థితి. ఎందుకంటే మానసికంగా వాళ్ళ మానసిక స్థితిలోనే వాళ్ళు చాతుర్వర్ణ వ్యవస్థ నమ్ముతున్న వాళ్ళు దేశమంతా ఒకటి కావాలంటే వాళ్ళు ఎలా చేయగలరు? అందుకని దేశాన్ని ఈరోజు పైకి ఇన్ని మాటలు మాట్లాడుతున్నా దేశంలో విభజన ఉండటం వాళ్ళ మానసిక స్థితి. అది ఆ మానసిక స్థితి ఉన్న వాళ్ళు మాత్రం ఈ రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఇది నడుస్తుంది. కాబట్టి ఏంటి, ఇక్కడ మీకు మొన్న బిల్కిస్ బానో కేసు చూసాం కదా, కేసులో కూడా వాళ్ళు వదిలిపెట్టిన దానిలో కూడా కొంత సరే కోర్టు వదిలిపెట్టింది. అదైతే ఏంటంటే వీళ్ళందరి సమర్థనలు కూడా ఏది కోర్టు వదిలిపెట్టి దానికి సంబంధించి మళ్ళీ రివ్యూకి వస్తుంది ఏదో అనుకుంటుంది. దానికి సంబంధించి బీజేపీ వాళ్ళకేంటంటే కొంతమంది ఏదో ఈ కులం వాళ్ళు ఇలా చాలా ఉత్తములుగా ఉంటారు కాబట్టి వీళ్ళని ఇట్లా అనేది ఆ మాటలన్నీ కూడా మాట్లాడారు కదా వాళ్ళు వదిలిపెట్టిన తర్వాత. కోర్టు ఏ కారణంతో వదిలిపెట్టినా వీళ్ళైతే ఈ మాటలు. ఓవరాల్ ఏంటంటే చాతుర్వర్ణ వ్యవస్థని
బలంగా నమ్మి నరనరాల జీర్ణించుకుపోయేది. కింద వాళ్ళు ఇలాగే ఉండాలి, కింద వాళ్ళకి ఇలా ఇది స్థితి. వేదం వింటే చెవుల్లో సీసం పోయాలని నమ్మేవాళ్ళు, వేదం వింటే చెవుల్లో సీసం పోయాలని నమ్మేవాళ్ళు ఇంతకంటే బెటర్గా, అంటే మనోస్థితి కదా అది. దేశమంతా ఒకటి, భారతమాత జిందాబాద్ అని స్లోగన్స్ ఇస్తే అది నిజంగా లోపల మాట అందరూ వేరు, కింద పైన తేడాలు ఉన్నాయని ఇన్ని ఉన్నప్పుడు మనసులో అసలు అంతరంగంలో ఉందే పనిచేస్తుంది తప్పితే పై మాటలు, నాలుక మీద మాటలు కాదు, మనసులో మాటలే పనిచేస్తాయి. జంగే గారు, అంటే భారతీయ జనతా పార్టీకి మైనార్టీలు పట్టదు, దళితులు వద్దు, గిరిజనులు వద్దు, మరి ఇంకెందుకండి? బీజేపీ కేంద్రంలో అనుసరిస్తున్న విధానాలను మనము స్పష్టంగా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకంగా, అంటే మనం ఒక ప్రెస్లో చూసినాం అనుకుంటా, మోడీ గారు ఎక్కడ పోతే అక్కడ వేషధారణ, అంటే ఎక్కడ పోతే అక్కడ, అంటే ఏ కులానికి అవసరానికి వస్తే ఆ కులంగా మాట్లాడడం. అంటే ఇక్కడ మనం దళితులని స్పష్టంగా తీసుకున్నట్లయితే, మీరు ఇంతకుముందు మనము చూసినట్లు టెంపుల్లో కూడా వాళ్ళని అనుమతి లేదు. అంటే దళితులై పుట్టినందుకు వాళ్ళ పాపం అది. అంటే మేము చేసిన ఒక బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీగా పుట్టడము మన చేతిలో ఉందా? అది ఎవరి చేతిలో ఉంది? అగ్రవర్ణాలుగా పుట్టడం అనేది అది దైవాధీనం. అది దాన్ని పాలకులు పాలించాల్సింది పోయి సకల జనుల కోసము సర్వాధికారాలు తీసుకున్నటువంటి, అధికారంలో పెద్దన్న పాత్ర పోషిస్తున్నటువంటి నాయకత్వము ఎక్కడ తీసుకెళ్తుంది ఈ సమాజాన్ని, ఏ దేశాన్ని? అంటే ఎక్కడ కూడా గుడిలలో కూడా ప్రవేశం లేదంటే మేము దేవుణ్ణి ఎక్కడ చూసుకోవాలి అని చెప్పేసి వాళ్ళు బయట ఏదో ఒక చిన్న దేవుణ్ణి పెట్టుకొని, చిన్నగా ఒక రాయిని పెట్టుకునే దండం మాకు అదే దేవుడు అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. అంటే వీళ్ళకి ఎక్కడ కూడా దళితులన్నా కానీ, లేదంటే వేరే వాళ్ళు ఎవరైనా కానీ సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ ఎక్కడ కూడా వీళ్ళని డెవలప్ చేయాలి, వీళ్ళని అభివృద్ధి చేయాలి, సమాజంలో కలుపుకొని వీళ్ళని కూడా ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజే రాశారు. దళితులైనా కానీ ఎస్సీ ఎస్టీ బీసీలో కూడా రాజ్యాంగంలో స్పష్టంగా రాశారు వీళ్ళు ఆర్థిక వివక్షకు గురి అయినారు. సో వీళ్ళు ఆర్థికంగా డెవలప్ అయిన రోజున వీళ్ళకు రిజర్వేషన్స్ ఉపయోగము. అంటే ఈ రిజర్వేషన్ల చాకు చూపించుకుంటూ పాలన సాగిస్తున్నటువంటి వీళ్ళు దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తూ ఎక్కడికక్కడ కూడా వీళ్ళు ఎప్పుడు డెవలప్ కావద్దు, వీళ్ళు డెవలప్ అయినట్లయితే మమ్మల్ని బెదిరిస్తారు. నిజంగా చదువుకున్నట్లయితే మీరు స్పష్టంగా చూడండి, తెలంగాణలో గురుకుల పాఠశాలలు దేనికోసం వెలిసినాయి అంటే విద్యను అందించినట్లయితే ఆలోచించే శక్తి వస్తుంది. ఒక విద్యార్థికి ఆలోచించిన నాడు ఖచ్చితంగా మనమేందనేది తెలుసుకుంటాడు, తెలుసుకున్న రోజు అభివృద్ధి చెందుతాడు, తను కూడా తన కుటుంబం కూడా ఒక ఉన్నతమైన స్థానంలో ఉంటుంది. అప్పుడు వాళ్ళకు కూడా రెస్పెక్ట్ దొరుకుతుంది. అంటే ఎవరు కూడా ఆశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి వెళ్ళాలి అనేది కాన్సెప్ట్ కేసీఆర్ గారు చేస్తున్నారు. కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి బీజేపీ ప్రభుత్వం ఎక్కడికక్కడ కూడా తుంగలో దొక్కుంటూనే వస్తుందని మనం ఇక్కడ స్పష్టంగా ఈరోజు మనం చూసినట్టు చెప్పొచ్చు. ఎస్ పాపారావు గారు, గుజరాత్లో వరుసగా ఇటీవల కాలంలో గత ఏడాది అంతకుముందు అంటే సామాజిక బహిష్కరణ అనేది ప్రతి గ్రామంలో వస్తుంది. ఎందుకు అంత వివక్ష కేవలం గుజరాత్లో? అంటే ఇందాక నేను చెప్పినట్టు మనువాదం, చాతుర్వర్ణ వ్యవస్థ నమ్మిన తర్వాత మీరు అంతకంటే భిన్నంగా ఉండలేరు. ఇదేమవుతుందంటే మీకు కుర్తిలో పడ్డ ఎలుకలాగా అయింది బీజేపీ పరిస్థితి. ఏంటంటే వాళ్ళ మనసులో ఉందేమో ఈ చాతుర్వర్ణ వ్యవస్థ, కులాలు, తేడాలు, అంతరాలు ఇవన్నీ ఉన్నాయి. పైకేమో దేశాన్ని అంతా కలుపుకపోతే అధికారంలో ఎల్లకాలం కొనసాగే స్థితి లేదు. కాబట్టి మనసులో ఒకటి, బయట వాళ్ళకి కావాల్సింది, ప్రపంచంలో వాళ్ళకి కావాల్సింది అందరూ వాళ్ళ వెనక నడవటం, అందరూ మా వెనక రండి, కానీ మీరు మాకంటే తక్కువ అంటే ఎవరు రారు కదా, మనమంతా సమానం అని పైకి మాట్లాడాలి, మీరు మేము ఒకటే, మనమంతా భాయ్ భాయ్ అని, హిందూ భాయ్ భాయ్ అని మాట్లాడతారు. కానీ అది నిజంగా పాటిస్తారా? హిందూ భాయ్ నిజంగా పాటిస్తారా? పాటించరు. కాబట్టి పాటించకపోవటమే అది కుర్తిలో పడ్డ ఎలుకలాగా బీజేపీ కొట్టుకోవడానికి రకరకాల కారణాలు. రెండోది ఏంటంటే అసలు వివేకానందుడు కూడా లాంటి వాళ్ళు, సరే హిందూ మతం అంతా వీళ్ళు చెప్పిందే హిందూ మతమా? వివేకానందుడు చెప్పినటువంటి గొప్ప బోధనలు, వివేకానందుడు ఈ దేశంలో అట్టడుగువాడికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత, అసలు అట్టడుగువాడిలోనే జీవం ఉందని చెప్పాడు. అసలు మీరు పై వర్గాల్లో ఏముంది, మీరంతా చచ్చిపోయారు, ఎప్పుడు కుళ్ళిపోయారు, శవాల్లాగా ఉన్నారు, కింద వర్గాల్లో ప్రాణం ఉంది, వాళ్ళే నిలబెడుతున్నారు ఈ దేశం తాలూకు స్ఫూర్తిని, ఆత్మని చెప్పిన వాడు వివేకానందుడు. అంత గొప్పవాడు ఆయన్ని మర్చిపోయాం మనం, ఊరికే పేరుకి బొమ్మలు పెట్టుకుని తిరగటం తప్పితే వివేకానందుడు ఈ దేశం గురించి ఏం చెప్పాడు, ఈ దేశంలో కుల వ్యవస్థ గురించి ఆయన రకరకాలుగా, సామాన్యుడు అట్టడుగు వాడే ఈ దేశాన్ని కాపాడుతున్నాడు, అతనిలోనే ఈ దేశం ఆత్మ ఉందని చెప్పాడు. రెండో పక్కన ఇంకోటి ఏంటంటే ఈరోజు ప్రైవేటీకరణ ప్రక్రియ మొత్తం కూడా ఈరోజు రెండు ఉభయతారకంగా, అంటే వాళ్ళకి కావాల్సిన రెండు నెరవేరుతున్నాయి. ఒకటి ఏంటంటే అంతర్జాతీయ సంస్థలు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ప్రైవేటీకరణ చేసి కార్పొరేట్లకు కట్టబెట్టడం, ధనవంతులకు ఇచ్చేయడం సంస్థల్ని. రెండోది ఏంటంటే రిజర్వేషన్లు ఎత్తిపోతాయి. వీళ్ళకి మనసులో అదొక సంతృప్తి కూడా ఉంటుంది, అదనంగా సంతృప్తి. ప్రైవేటైజేషన్లో ఇంకేమున్నాయి ఉద్యోగాలు, ప్రైవేట్లో రిజర్వేషన్లు కావాలని అడుగుతున్నాం, కానీ అది ఎక్కడ సాధ్యం అవుతుంది? అంత ఇప్పుడు మీరు అదే స్పష్టంగా కూడా మనం ఎక్కడ కూడా ఆలోచించినట్లయితే కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయాలు, చెప్పే మాటలకు ఎక్కడ కూడా పొంతన ఉండట్లేదు. అంటే చెప్పేది ఒక శ్రీరంగ నీతులు, చేసేది ఇంకేదో అన్నట్టు మనం ఎక్కడ కూడా ఒక్కొక్క దగ్గర చూసినట్లయితే
ఉపన్యాసాలు చెప్పినట్లయితే ఒక్కొక్క మినిస్టర్ కానీ లేదా సెంట్రల్ మినిస్టర్లు మీరు చూసినట్లయితే తెలంగాణకు వచ్చినప్పుడు కానీ ఒక రకంగా మాట్లాడము, అంటే వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు ఒక రకంగా, అవసరం తీరితే ఇంకొక రకంగా, అంటే తనతోనే అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు వీళ్ళను మంచిగా జరుగుతుంది లేకపోతే ఇక్కడ న్యాయం ఉంది అని చెప్తారు. తనను కాదన్నప్పుడు మాత్రం లేదా ఆ న్యాయమే ఇలా అన్యాయమైంది అంటే మీరు కొన్ని వీడియోలు తీయండి. ప్రైమ్ మినిస్టర్ గారు కానీ లేదంటే మిగతా మినిస్టర్లు మాట్లాడినప్పుడు కూడా ఎక్కడికక్కడ అవసరం కొద్దీ పూట గడుపుకోవడం కోసము పూటకో మాట మాట్లాడినట్టు ఎక్కడ కూడా వీళ్ళు స్పష్టంగా లేకుండా మిగతా వాళ్ళని తొక్కేయాలి, రేపు భవిష్యత్తులో వీళ్ళు మాకు ఇబ్బంది కలిగిస్తారు, దళితులు కానీ లేదంటే వీళ్ళు డెవలప్ అయినట్లయితే రేపు మాకు భవిష్యత్తులో కూడా ఇబ్బంది అవుతుందని చెప్పేసి మీరు స్పష్టంగా వాళ్ళ ప్రవర్తనలోనే తెలిసిపోతుంది. ఈ ప్రవర్తనను చేంజ్ చేసుకోకుండా అవతల వాళ్ళు చేస్తున్నది ఏదో ఒకటి సందర్భము అరాకొర ఏదైనా సందర్భం వచ్చినట్లయితే దాన్ని పెట్టుకొని ఒక సోషల్ మీడియాలో మాత్రము పెద్దగా అడ్వర్టైజ్మెంట్ చేసేసి ప్రపంచం మొత్తం మునిగిపోతుంది, ఇంకా ఎక్కడ కూడా చిన్న చిన్న తప్పులు జరిగినా కానీ మొత్తం ఇలాంటిదని చెప్పేసి దానికి పెద్ద ఎత్తున చూపించడం నిజంగా వీళ్ళకి ఒక వెన్నుతో పెట్టిన విద్య. ఆర్థిక వివక్ష గురికోవడం భారతదేశానికే కలంకమని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2021లో అన్నారు. అంతేకాదు ఇది మనసున్న ప్రతి ఒక్కరిని కలిసివేసే విషయమని కూడా ఆందోళన వ్యక్తం చేశారు. నిన్న గుజరాత్లో సామాజిక బహిష్కరణ అనే వార్త నిజంగా కూడా కొంత కలిసివేసింది. తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు కొనసాగాయి. తెలంగాణ నుంచి తెలంగాణ కేంద్రంగా మరొక దళిత ఉద్యమం రావాలని దళిత మేధావులు పెద్ద ఎత్తున ఆలోచన చేస్తున్నారు. దళితుల పట్ల ఈ దేశంలో దాడులు ఎలా జరుగుతున్నాయి, దళిత మహిళల పట్ల అత్యాచారాలు, కేసులు ఏ విధంగా నమోదవుతున్నాయి, నిజంగా కూడా ఇది జీర్ణించుకోలేని అంశంగా, ముఖ్యంగా బీజేపీ హయాంలోనే ఎందుకు ఈ దాడులు పెచ్చరిల్లుతున్నాయన్న చర్చ దళిత మేధావుల్లో పెద్ద ఎత్తున కొనసాగుతుంది. అనతి కాలంలోనే ప్రపంచ కుబేరులుగా స్థానం పొందవచ్చు. ఎలాంటి పోటీ లేకుండా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కాంట్రాక్టులు కొల్లగొట్టవచ్చు, కాంట్రాక్టులు తీసుకోవచ్చు. వెరసి మొత్తంగా ప్రపంచ కుబేరుల్లో 1, 2, 3 స్థానాన్ని పొందవచ్చు. అది కేవలం మోదీతో స్నేహం, భారతీయ జనతా పార్టీతో మమ్మకమైతే చాలు. ఈ అంశం అనేది ఇవాళ మెజార్టీ పత్రికల్లో నేషనల్ మీడియా కూడా హైలైట్ చేసింది. ప్రపంచ కుబేరుల స్థానంలో ఆదాని 3వ స్థానంలోకి వెళ్ళిపోయారు. ఉన్న పలంగా అంత జెట్ స్పీడ్తో ఆదాని 3వ స్థానంలోకి ఎందుకు వెళ్ళిపోయారంటే పాపరావు గారు ఏం చెప్తారు? అంటే పాపం పెరిగినట్టు పెరిగిందంటారు కదా, పాపం పెరిగినట్టు పెరిగిందనేది ఈ ఆస్తులు పెరగటం కూడా కొన్నిసార్లు ఇలాంటివి అలాగే కనపడతాయి. ఎందుకంటే 17,000 కోట్లు ఎక్కడ 2014లో, ఇప్పుడు 10,30,000 కోట్లు ఎక్కడ. ఇదేంటంటే కేవలం జోదంలాగా ఉంది అంటే. అందుకని వడ్డించేవాడు మనవాడైతే అంటాడు కదా ఒక ఆయన, వడ్డించేవాడు మనవాడైతే సామెత ఉంది కదా. ఇప్పుడు వడ్డించే పెద్ద ఆయనకి దగ్గరగా ఉన్నప్పుడు ఆయన కావాల్సిన, పైగా ఆయన వడ్డించడంలో కూడా ఏంటంటే ధనవంతులందరికీ కూడా వడ్డించట్లే, పాపం పొరపాటు పడుతున్నాం ఎవరైనా అనుకుంటే. అదానికి అంబానీకి కూడా అంతేమీ సినిమా ఉన్నట్లేదు. ఇప్పుడు ఏదో నడుస్తుంది, అంతా కాస్త కొంచెం నడుస్తుంది, కానీ అదాని ఎక్స్క్లూజివ్గా ఆయనకు వడ్డిస్తున్నాడు. ఈ క్రమంలో తాతాల లాంటి వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో బాంబేలో టాటా కంపెనీ వాళ్ళు, టాటా పవర్ వాళ్ళు అనుకుంటా, ఒక అదాని దీని మీద ఎలక్ట్రిసిటీ మీద దీని మీద ఒక కేసు వేశారు. ఎక్స్క్లూజివ్గా వాళ్ళకే బిడ్ ఇచ్చారంటే కాంపిటీటర్స్ లేకుండా బిడ్డు ఏకపక్షంగా వాళ్ళకి కేటాయించారు. అందుకని ఏంటంటే అందరూ, మీరు నేనే కాదు ఇక్కడ విక్టిమ్స్, తాతాల లాంటి వాళ్ళు కూడా విక్టిమ్సే. కాబట్టి మోడీ గారి దెబ్బకి ఈరోజు క్రోనీ క్యాపిటలిజం అనేది ట్వీట్ చేశారు. ప్రతి గంటకు 5 చేనేత కార్మికులు దేశంలో చనిపోతుంటే అదే మరి ప్రతి గంటకు 85 కోట్ల ఆస్తి పెరుగుతుంది. మరి అంతే కదా. బొమ్మ బోర్సులో ఇప్పుడు నాణానికి 2 వైపులు కే షేప్డ్ గ్రోత్ అన్నారు కదా. కే అంటే ఏంటి? కే భారతదేశంలో నడుస్తుంది. కే అనే ఆకారంలో ఉన్న అభివృద్ధి. అంటే కే అంటే కేలో ఒక గీత ఉంటుంది కదా, పైకి ఒక గీత ఉంటుంది, కిందకి ఒకటి. పై గీత పైకి పోతుంది, కింద గీత కిందకి పోతుంది. పైవాడు పైకి పోతున్నాడు, కిందవాడు కిందకి పోతున్నాడు. కిందవాడు అంటే పేదవాడు, కింద పోవడం అంటే పాతాళంలోకి, మరణంలోకి. ఇది జరుగుతుంది. అందుకని ఏంటంటే వాళ్ళు పెరగటం అనేది ఇటు తావులకి. ఒకే రోజు ఒక వార్త కూడా వచ్చింది ఈ మధ్యకాలంలో, అదాని ఆస్తులకు సంబంధించి, అదాని గ్రోత్కి సంబంధించి వచ్చిన వార్తల్లో అదే రోజు దారిద్ర్య రేఖ, ఇట్లాంటి దారిద్ర్యానికి సంబంధించి భారతదేశ గణాంకాలు కూడా వచ్చినాయి ఒకే రోజు ఈ మధ్యకాలంలో, ఇప్పుడు నెలన్నర క్రితం. అందుకని ఏంటంటే దారిద్ర్యం పెరుగుతుంది, ప్రజల కష్టాలు పెరుగుతున్నాయి, ఆకలి సూచీలో భారత ర్యాంకు దిగజారుతుంది. ఇవన్నీ ఏంటంటే అటుపక్క పెరుగుతుంది కదా. మరి పాపం పెరిగిన కొద్దీ ప్రజల జీవితాలు చితికిపోతున్నాయి. జంగయ్య గారు, మనము భారతదేశాన్ని తీసుకున్నట్లయితే మీరు గత 8 ఏళ్లలో 2014 నుంచి 2022 ఈరోజు చూసినట్లయితే ఇక్కడ నడుస్తున్నది AAA సినిమా అని చెప్పొచ్చు మనం. AAA అదాని, అంబానీ, అమిత్ షా. ఎందుకంటే మీరు స్పష్టంగా చూడండి, వీరికి ఫస్ట్లో 2014లో ఉన్నటువంటి వీరి ఆర్థిక పరిస్థితులు ఏంది, ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు ఏంది. ఎక్కడ కూడా ప్రపంచ ధనవంతులలో, ఐశ్వర్యవంతులలో 2014లో ఇదే
ఆదాని గారు 609వ స్థానంలో ఉంటే ఈరోజు 8 ఏళ్లలోనే 3వ స్థానానికి చేరుకున్నారు. కష్టపడరండి, కష్టపడరు పైకి వచ్చారని అది 100% చెప్తారు కదా. కష్టపడ్డారు. మోడీ ఇప్పుడు స్టాక్ మార్కెట్లు అనుకోండి, షేర్ మార్కెట్లు అయినా ఎక్కడ కూడా మీరు తీసుకున్నట్లయితే కష్టపడి ప్రతి ఒక్కరు కష్టపడి టాటా వారు ఇప్పుడు కాదు ఎప్పుడో పెట్టారు. కానీ మరి టాటా వారు ఇప్పటి వరకు ఎందుకు అంత రాలేదు అంటే కొన్ని నీతి నిజాయితీని నమ్ముకున్న కొన్ని సంస్థలు, కొంతమంది వ్యక్తులు డెవలప్మెంట్ అనేది, అభివృద్ధి అనేది నిదానంగా జరుగుతుంది. కానీ అడ్డదారిన పోయి అవకాశాలు వచ్చినప్పుడు చేజిక్కించుకొని నీకెంత నాకెంత అని చెప్పేసి పాలు పంచుకోవడానికి, అంటే దోచుకో దాచుకో అన్నట్టు ఆదాని అంబానీని పైకి లేపుతూనే తన గవర్నమెంట్ని సుస్థిరం చేసుకోవడానికి రేపు ఎలక్షన్లలో వస్తే సపోర్ట్ కార్పొరేట్ సెక్టర్ నాకు అవసరము అని చెప్పేసి చెప్పకనే చెప్పినట్టు ఇక్కడ కూడా ఆదానిని ఇంత 10,30,000 కోట్ల రూపాయలు ఒక వ్యక్తి ఇంత సంపాదనకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఎందుకు బయటికి రావట్లేదు? కేవలం 7 ఏళ్ళు 8 సంవత్సరాల లోపే ఇంత జరిగితే నిజంగా కూడా ఇట్లాంటి వాళ్ళు ఇంత సామర్థ్యవంతము మరి ఇన్నేళ్ళు ఎక్కడ పోయింది అంటే ఇట్లాంటి వ్యక్తులు ఇంకొకరు లేరా అంటే ప్రైవేట్ సంస్థలకు ఇస్తున్నప్పటికీ కూడా ఇప్పటిదాకా పెద్దలు చెప్పినట్టు టాటా కంపెనీ వాళ్ళు ఎందుకు కేసు వేయాల్సి వచ్చింది? నిజంగా నీతి నిజాయితీ వదిలేస్తే ఖచ్చితంగా ఎవరైనా కావచ్చు. కాదండి, ఒక్కసారి భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటే అంటే ఒక తన మిత్రుడికి ఇన్ని వేల కోట్ల ఆస్తులు, లక్షల కోట్ల ఆస్తులు. అది అసలు ఒకటి మీరు ఇందాక అన్నారు కదా కష్టపడి సంపాదించాలని వ్యంగ్యం అది. సరే అయితే దానిలో సినిమా నాకు గుర్తు, సుధాకర్ కమెడియన్ సుధాకర్ ఉన్నాడు కదా, అతని సినిమా ఉంది. అతను ఆ సినిమా ఏదో దానిలో మామగారు ఏదో నా కూతురు నీకు ఇవ్వాలంటే ఇట్లా అంటే దానికి అతను సంపాదించే పద్ధతి చూపిస్తాడు. ఆ సినిమా మొత్తం జోక్స్ అంటే చాలామంది గుర్తొచ్చి ఉంటుంది, నాకు గుర్తులేదు సినిమా పేరు కూడా. కానీ ఇట్లా ఏంటంటే ఇది జస్ట్ అంటే పరిహాసం అనమాట, భారత ప్రజల ముఖం మీద పరిహాసం. అంటే కాయకష్టం చేసుకునేవాళ్ళు, రాత్రి పగలు పనిచేసి 12-14 గంటలు పనిచేసే సాఫ్ట్వేర్ వాళ్ళ జీవితాలు మాత్రం ఏం బాగుపట్టాల, రోజు రోజుకి కిందకు పోతున్నాయి. కొంతమందికి ఉద్యోగాలు కూడా పోతున్నాయి. కానీ అదాని మాత్రం. కానీ 2014 తర్వాతే అదానికి మహర్దశ వచ్చింది. మోడీ అక్కడ ప్రధానమంత్రి చైర్లో కూర్చున్న తర్వాతనే ఆబ్వియస్ మీరు అదాని కోసం విద్యుత్ శక్తి ఇది కోల్ దిగుమతి కూడా మొన్న ఆరోపణలు వచ్చింది. ఏంటి కోల్ దిగుమతి చేసుకోమంది విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటాం 10 రెట్లు ఎక్కువ. ఇక్కడ ఖరీదు కంటే దిగుమతి చేసుకున్న కోల్ ఖరీదు 10 రెట్లు ఎక్కువ. కానీ 10 రెట్లు ఎక్కువ ఖరీదుతో దిగుమతి చేసుకొని ప్రతి జన్కోలో, ప్రతి విద్యుత్ ఉత్పత్తి కర్మాగారంలో 10% ఖచ్చితంగా విదేశీ బొగ్గు వాడాలని నిబంధనలు పెట్టి ఇంత తాపత్రయపడుతుంటే మరి నేనైనా పెరుగుతాను పొద్దున కావాలంటే. ఈ వయసులో కూడా నేను కూడా పెరుగుతాను, ఏం పర్లా దానికి. ఇప్పుడు కావాలంటే నన్ను పెంచేవాడు ఉంటే నేనే పెరగచ్చు. అదే ఏదైనా కావచ్చు మనకి. ఇప్పుడు వడ్డించేవాడు ఇందాకే చెప్పే కదా, వడ్డించేవాడు మనవాడైతే కేజ్రీవాల్ 6,000 కోట్లు వెచ్చించారు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసుకోవడానికి. కేవలం ఎమ్మెల్యేల అమ్మకాలు కొనుగోలు భయపడి. అంటే ఇప్పుడు మరి అంత డబ్బు ఎక్కడికి వెళ్ళి రావాలి అంటే ఎవరి జేబులలోకి వెళ్ళి రావాలి? నిజంగా కూడా లెక్కలు చూపించి ఇన్కమ్ ట్యాక్స్లు కట్టి ఇవన్నీ కట్టినట్లయితే ఆ లెక్కలు చూపించిన డబ్బులు అయితేనేమో నిజాయితీగా ఉంటుంది. కానీ దొడ్డిదారిని వచ్చినాయి, దొడ్డిదారినే పోవాలి కదా. లేకపోతే 6,000 కోట్ల రూపాయలు ఎవరి దగ్గరికి వెళ్ళి వస్తున్నాయి, ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి? అది మనం ఎందుకు ప్రజలలో ఇదంతా కూడా ప్రజల సొమ్ము దోచుకోవడానికే తప్ప. ఇవాళ దేశంలో ఉన్న విపక్ష పార్టీల ఎమ్మెల్యేలు భయపడుతున్నారు. జార్ఖండ్ నిజంగా కూడా ఛత్తీస్గఢ్ వాళ్ళు మకం మార్చారంటే ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. మనం అనేది అదే, ఇప్పుడు ఎక్కడ కూడా అధికారం చేజిక్కించుకోవడానికి ఛత్తీస్గఢే కాదు ప్రతి రాష్ట్రంలో కూడా బీజేపీతర రాష్ట్రాలలో అధికారంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రానికి కూడా ఇదే పరిస్థితి ఉంటుంది అని చెప్పేసి భయభ్రాంతులకు గురవుతున్న కొందరు నాయకత్వం సరిగా లేనప్పుడు కొంచెము గోడ మీద పిల్లలు కొందరు ఎమ్మెల్యేలు ఉంటున్నారు అని చెప్పేసి వాళ్ళు కావాలని ఉన్నా లేకున్నా కానీ ఒక అపోహ కల్పించేస్తున్నారు. వాళ్ళలో ఒక అపనమ్మకం కల్పజేసి మేము రేపు ఏక్నాథ్ షిండేలను తయారు చేస్తున్నాము. లేకపోతే నిజంగా కూడా మీరు ఇక్కడ ఒకటి స్పష్టంగా ఆలోచించండి, ఎక్కడ కూడా ప్రజల చేత ఎన్నుకోబడిన వారిని మాత్రమే మనం అధికారంలో తీసుకుంటే దాన్ని తుంగలో దొక్కుతూ వాటి విలువలకు విలువ ఇవ్వకుండా ప్రజల యొక్క ఓటుకు విలువలేనట్టు గెలిచిన ఎమ్మెల్యేలకు డబ్బులు పెట్టి కొనుగోలు చేయడం ఏంటంటే 6,000 కోట్ల రూపాయలు వెచ్చించి వీళ్ళు ప్రజలు దేనికోసం ఓటు వేసి వాళ్ళని గెలిపించారు, వాళ్ళ మీద నమ్మకంతో గెలిపించారు, మీ మీద నమ్మకం లేకనే ఓడించారు. కానీ వాళ్ళని డబ్బులు ఇచ్చి మీరు కొనుగోలు చేసి మళ్ళీ అధికారంలో రావాలనుకుంటారు. అంటే ప్రజల మీద కూడా మీకు నమ్మకం లేదు, ప్రజల విశ్వాసం కోల్పోయినా కానీ ప్రజల కోసం అని చెప్పేసి మీ మీద దొడ్డిదారిని దక్కించుకోవడానికి నిజంగా ఇది ఏమైనా చర్యగా మనం భావించవచ్చు. బీజేపీ అంటే ఎమ్మెల్యేల కొనుగోలకు ఢిల్లీ ఇవాళ సవాల్ విసిరింది, జేఎంఎం కూడా ఇవాళ సవాల్ విసిరింది, బీహార్ సవాల్ విసిరింది. నిజంగా కూడా బీజేపీకి ముఖ్యంగా కేంద్రంలో ఉన్న ఆయా సర్కార్లకి, ఈ ప్రభుత్వాలను కూల్చే సర్కార్లకి ఈ రకమైన బుద్ధి చెప్పడం కరెక్ట్ కాదు. నితీష్ మొదలుపెట్టాడు ఎదురుదాడి ముందు.
అటు నుంచి దాడి మొదలు అవ్వక ముందే ఎదురుదాడి ఎలా చేయాలనేది నీతీష్ మోడల్ చూపించి వీళ్ళందరికీ ఇప్పుడు ఛత్తీస్గఢ్ ఆప్కి అక్కర్లా ఆప్కి, ఎందుకంటే ఆప్కి ఒరిజినల్ స్ట్రెంత్ అది కొంత వాళ్ళలో సెలెక్టెడ్ పీపుల్ వాళ్ళు ఓపెన్ చెప్పిన 6,000 కోట్లు వెచ్చించారు మా ఎమ్మెల్యేలు కొంటున్నారు. 20 కోట్లు పర్ హెడ్ చెప్పాడు కదా, 20 కోట్లు పర్ హెడ్ ఆ ఎమ్మెల్యేలు కొనే ప్రయత్నం. అయితే అందుకని చాలా తెలివిగా ఆయన ఆ విశ్వాస తీర్మానం పెట్టుకున్నాడు కదా, విశ్వాస తీర్మానం పెట్టుకొని చూపించాడు మళ్ళీ ఒకసారి. ఇప్పుడు ఇంకా మళ్ళీ దానికి ఓటేసి అందుకని ఏంటంటే ప్రజల ముందు ఒక డిస్ప్లే. సరే ఏదేమైనా ఏంటంటే దీన్ని ఏమనాలి, డబ్బులకు కూడా పోటల్లా అందరూ. నేను అనుకోవటం ఏంటంటే కేవలం డబ్బులకు పోయే రకాలే కాదు, 270 మంది పైన అనుకుంటూ వీళ్ళు కొన్నారు. కేజ్రీవాల్ చెప్పిన లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా వాళ్ళు కొన్న ఎమ్మెల్యేలు సుమారుగా 270 ఏదో ఉంది. ఆ పైన ఇది కేవలం డబ్బుల వ్యవహారం కాదు, ఎందుకంటే అందరూ డబ్బులకు అమ్ముడు పోరాలా. ఎక్కడో పనికి వాళ్ళు కొంతమంది చాలామంది ఉంటారు, కానీ ఇదంతా డబ్బుల వ్యవహారం కాదు. రెండో పక్కన ఏంటంటే ఈడీ సిబిఐలు వాడి బెదిరిస్తున్నారు. ఓ పక్కేమో వెనకాల వీపు మీద కత్తి పెడుతున్నారు, ముందేమో పచ్చగడ్డి వేస్తున్నారు. నువ్వు అది తిను లేకపోతే వెనక నుంచి పొడుస్తాను. ఈ పచ్చగడ్డి ఇప్పుడు ఏం చేస్తాడు, ఏదో ఆ పచ్చగడ్డి తినేది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా నడుస్తుంది. ఇద్దరు పార్టీలను బెదిరించి ఒక పబ్బం గడుపుకుంటున్నారు కదా, వాళ్ళకి కేసులు ఉన్నాయి, వీళ్ళకి ఈ కేసులు భయం ఇంకో పక్క ఉంది. మొత్తం లొంగదీసి ఇప్పుడు ఆ కేసు, ఇప్పుడు ఎలక్ట్రిసిటీ విషయంలో మనం మాట్లాడుకుంది, ఆ బకాయిలు అడగటం విషయంలో ఇదే కదా. మనం జగన్ గారు ఒకప్పుడేమో పోరాటంతో బిగిన జగన్ గారు ఈరోజు పూర్వదండాలు మోడీ గారి దగ్గర పెట్టే పరిస్థితి ఎందుకు వచ్చింది, ఇదంతా ఇదే తెలుసు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఇది వాటి చర్చలో పాల్గొన్న జంగయ్య గారికి, పాపారావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీ న్యూస్, తెలంగాణ గుండె చప్పుడు.